హాయ్ ఎవ్రీవన్, మన టెట్ సైన్స్ కంటెంట్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మనం వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం అనే టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. టెట్కి సంబంధించినటువంటి సిలబస్లో ఇది చాలా ప్రధానమైనది. ఇది మనకి దాదాపు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి డాటా అంతా దొరుకుతుంది. వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం, దీన్నే మన ఇంగ్లీష్లో ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్ అంటాము. సో ఈ వీడియోలో మనకి ఈ డెఫినేషన్స్ అన్నీ తెలుసుకోవాలి. ఈ డెఫినేషన్స్ అన్ని బిట్సే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ డెఫినేషన్ ఈజ్ 1 బిట్. ప్రధాన అక్షము, దాని ఇంగ్లీష్లో మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. దర్పణ ధ్రువము అంటాం, పోల్ ఆఫ్ ది మిర్రర్. వక్రతా కేంద్రము, సెంటర్ ఆఫ్ కర్వేచర్. వక్రతా వ్యాసార్థం, రేడియస్ ఆఫ్ కర్వేచర్. నాభి, ఫోకస్. దర్పణ నాభ్యంతరము, ఇంగ్లీష్లో ఫోకల్ లెంత్ అంటాము. ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము డిస్కస్ చేసాము, ఇది ఒక దర్పణం, సమతల దర్పణం. ఒకవైపు అల్యూమినియం కోటింగ్ కానీ సిల్వర్ కోటింగ్ కానీ ఉంటుంది. ఇది గాజు పలక. సో ఈ గాజు పలక ఎలా ఉంది? సమతలంగా ఉంది, ప్లేన్. కాబట్టి దాన్ని మనం ఏమంటాం? ప్లేన్ మిర్రర్ అంటాం. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఈ తలం అనేది ఏమవుతుందంటే వక్రతలము అవుతుంది. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇది ఒక గాజు పలక, వృత్తాకారంలో ఉన్నటువంటి గాజు పలక. దాన్ని మనం 2 పార్ట్స్గా వేసాం. ఇలా చేసినప్పుడు ఇటువైపు కలర్ వేసామనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే కాన్కేవ్ అవుతుంది. కాన్కేవ్ మిర్రర్ అంటే దాన్ని మనం ఏమంటామంటే పుటాకార దర్పణం అంటాం. ఒకవేళ లోపల వైపు ఈ వైపు ఇలా వేసామనుకోండి, అప్పుడు ఇది కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. కాన్వెక్స్ మిర్రర్. దీన్ని మనం తెలుగులో కుంభాకార కటకము. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ కానీ పుటాకార దర్పణం కానీ కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. సో మనకి ఈ పుటాకార కానీ కుంభాకార కానీ 2 కూడా ఎలా తయారు చేస్తారని చెప్పాను. ఏదైనా ఒక గాజు గోళము, అంటే గాజు గోళం ఉంటుంది, ఆ గాజు గోళం నుంచి కొంత భాగాన్ని తీసుకుంటే ఆ భాగం అనేది వక్రతలం ఉంటుంది. ఆ వక్రతలానికి వెలుపల వైపు బయట వైపు మనం రంగేస్తే అది పుటాకార దర్పణం అవుతుంది. ఆ వక్రతలానికి లోపలి వైపు రంగేస్తే అది కుంభాకార దర్పణం అవుతుంది. సో ఈ విధంగా మనం పుటాకార దర్పణాన్ని, కుంభాకార దర్పణాన్ని గుర్తించాలి. అవి తర్వాత కమింగ్ టాపిక్స్లో ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఈ డెఫినేషన్ చెప్పడానికి మీకు ముందుగా కుంభాకార కటకం బదులు పుటాకార కటకం తీసుకుంటున్నాను. సో పుటాకార కటకం అనేది ఇలా ఉంది. ఈ లోపల నుండి గాజు తలమునే మనం ఏమంటామంటే పరావర్తన తలము అంటాం. ఏంటది? పరావర్తన తలము. ఇంగ్లీష్లో అయితే రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అంటాము. సో ఇక్కడ ఏవైతే మనము ఒక దర్పణం తీసుకుంటున్నామో ఆ దర్పణం ఏంటి? పుటాకార దర్పణం. ఆ పుటాకార దర్పణం యొక్క జామెట్రిక్ సెంటర్ ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ ఏమంటామంటే మనం దర్పణ ధ్రువము అంటాం. ఇంగ్లీష్లో అయితే పోల్ అంటాం. దాన్ని మనం P అనే యాక్షన్తో చూపిస్తాం. సింపుల్గా మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. అంటే ఆ దర్పణం యొక్క మధ్య బిందువునే మనం ఏమంటున్నాం? పోల్ అంటున్నాం. దిస్ ఈజ్ ద పోల్. దాన్ని తెలుగులో ఏమంటాం? దర్పణ ధ్రువము అంటాం. అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఇది మళ్ళీ అదే సేమ్ పుటాకార దర్పణం తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దీని నుంచి ఒక లంబాన్ని గీస్తున్నా, ఇక్కడి నుంచి ఒక లంబాన్ని గీస్తున్నా,
ఇక్కడి నుంచి ఒక లంబాన్ని గీసిన, ఇక్కడి నుంచి ఒక లంబాన్ని గీసిన, అంటే మనకి ఏదైనా ఒక లంబాన్ని గీస్తే ఆ లంబం మొత్తం లంబరేఖలన్నీ కూడా ఏమవుతాయంటే ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి. ఆ పాయింట్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూపిస్తున్నా. ఇదొక లంబము, ఇది ఒక లంబము, లంబరేఖ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక లంబం గీసిన, ఇక్కడ నుంచి ఇంకోటి గీసిన, ఇంకోటి గీసిన. అవన్నీ ఏమవుతున్నాయి, లంబాలన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. ఆ పాయింట్ని మనం సి అంటాము, సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అదే ఇక్కడ వక్రత కేంద్రము అంటాము. ముందు మనకి ఇవి రెండు తెలియాలి. దర్పణ ధ్రువం అంటే ఏంటి, దర్పణం యొక్క మధ్య బిందువునే దర్పణ ధ్రువం అన్నాం. వక్రతా కేంద్రం అంటే ఏంటి, మనకి ఏవైతే వక్రతలం ఉందో ఆ వక్రతలం నుంచి మనం గీసినటువంటి లంబ రేఖలు అన్నీ కూడా ఒకే పాయింట్ వద్ద చేరుతాయి. ఆ పాయింట్నే మనము ఏమంటున్నాము, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అందుకే వక్రతా కేంద్రాన్ని సి అనే అక్షరంతో చూపిస్తాము, పోల్ని దర్పణ ధ్రువాన్ని పి అనే అక్షరంతో చూపిస్తాము. క్లియర్? ఈ రెండు క్లారిటీ వచ్చిందా? పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇంకో డెఫినేషన్ వస్తుంది. ఆ డెఫినేషన్ ఏంటంటే ప్రధానాక్షము. ప్రధానాక్షము ఇది పుటాకార దర్పణం, మధ్య బిందువునే మనం పోల్ అన్నాం, లంబాన్ని గీసినాం, దాన్ని ఏమంటారు మనం సి అంటున్నాం. ఈ రెండింటిని కలుపుతూ వెళ్ళే ఒక హారిజంటల్ లైన్, క్షితిజ సమాంతర రేఖను మనము ప్రధానాక్షము అంటాము. ఇది ప్రధానాక్షము. ఇంగ్లీష్లో అయితే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. క్లియర్? ఇప్పటికీ 3 బిట్స్ కవర్ అయినాయి. ఒక బిట్ ఏంటి, దర్పణం యొక్క మధ్య బిందువుని ఏమంటాము, దర్పణ ధ్రువం అంటాం లేదా పోల్ అంటాం. దర్పణ ధ్రువాన్ని ఏ యాక్షన్తో చూపిస్తారు, పి అనే యాక్షన్తో చూపిస్తారు. నెక్స్ట్ దర్పణం యొక్క వక్రతాతలం నుండి గీసినటువంటి లంబరేఖలు అన్నీ కూడా ఒక పాయింట్, ఒక బిందువు వద్ద కలుస్తాయి. ఆ బిందువుని ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం, వక్రతా కేంద్రం అంటాం. సో దాన్ని సింపుల్గా మనం ఇంకోలా చెప్తున్నాం. మనము ఏమంత ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పిన ఏమని, ఏదైనా పుటాకార కానీ కుంభాకార కానీ దర్పణాలు తీసుకున్నప్పుడు ఒక గాజు గోళ నుంచి తీసుకుంటున్నాం. గాజు గోళ యొక్క మధ్య బిందువు ఏమవుతుందంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. మనం గాజు గోళం తీసుకుంటున్నాం. ఆ గాజు గోళంకు మనకి ఏవైతే మధ్య బిందువు సెంటర్ ఉంటుందో, సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఆ సెంటర్ ఇక్కడ ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. దాన్ని మనం వక్రత కేంద్రము అంటున్నాము. అర్థమవుతుందా? సో ఇక్కడ అది ఒక బిట్టు. నెక్స్ట్ ప్రధాన అక్షం అనేది నెక్స్ట్ ఒక బిట్ ఇస్తాడు. ఏమని, ప్రధాన అక్షం అనేది దేని గుండా ప్రయాణిస్తుంది, వేటి గుండా ప్రయాణిస్తుంది అన్నప్పుడు కింద ఆప్షన్స్ 4 ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటిది, పి అండ్ సి. దర్పణ ధ్రువము మరియు వక్రతా కేంద్రం గుండా ప్రయాణించేటువంటి క్షితిజ సమాంతర రేఖనే మనం ప్రధాన అక్షం అని అంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వక్రతా వ్యాసార్థము. వక్రతా వ్యాసార్థము, ఆ వక్రతా వ్యాసార్థము అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ప్రధాన అక్షం మీద పి నుంచి సికు గల దూరాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. వక్రతా వ్యాసార్థం అనగానేమి అంటే పి నుంచి సికి ప్రధాన అక్షం మీద దర్పణ ధ్రువం నుంచి వక్రతా కేంద్రం మధ్య ఉన్న దూరాన్ని మనం వక్రతా వ్యాసార్థం అంటాం. దాని ఇంగ్లీష్లో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం. ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని మనం క్యాపిటల్ ఆర్తో చూపిస్తాము. సో కాబట్టి వక్రతా వ్యాసార్థం, రేడియస్ ఆఫ్ కర్వేచర్. క్లియర్? అండ్ నెక్స్ట్ నాభి అంటే ఏంటి, దర్పణ నాభ్యంతరం అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్గా వచ్చేసింది కదా. మనకి ప్రతి డెఫినేషన్ కూడా ఒక బిట్ అండి, ఆ విషయం మర్చిపోవద్దు. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్. సో మ్యాక్సిమం ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు లైట్, మన ఫిజికల్ సైన్స్లో లైట్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే.
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన డెఫినేషన్ ఏంటంటే నాభి, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం, ఫోకస్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ నేను పుటాకార దర్పణం తీసుకుంటున్నా. దీని మధ్య బిందుని పి అన్నాను, దీన్నేమో సి అంటున్నాను. వాటి సి అంటే వక్రతా కేంద్రము, పి అంటే దర్పణ ధ్రువము. ఇక్కడ మనం ఇలా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇదే ఏ దర్పణం ఇది? పుటాకార దర్పణం. పుటాకార దర్పణం అన్నప్పుడు మనకి ఇక్కడ ఇటువైపు వస్తువు ఉంది. వస్తువు నుంచి వస్తున్న కాంతి అనేది చాలా దూరంలో ఉంది. అంటే ఏంటి, వస్తువు చాలా దూరంలో ఉన్నప్పుడు, వస్తువు చాలా దూరంలో ఉంది, దూరంలో ఉంటే కాంతి కిరణాలు ఏమంటామంటే మనం, కాంతి కిరణాలు ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. దాన్ని మన సింబల్ ఏమంటాం, సమాంతర కాంతి కిరణాలు అంటాం. ఇంగ్లీష్లో అయితే parallel beam of light. When the object is at infinity, the light rays which are coming from the object, they must be like parallel beam of light. వస్తువు అనేది అనంత దూరంలో ఉన్నప్పుడు ఆ వస్తువు నుంచి వస్తున్న కాంతి కిరణాలు అనేవి సమాంతర కాంతి కిరణాలుగా ఉంటాయి. సో మనం ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను. ఇవి సమాంతర కాంతి కిరణాలు. ఈ సమాంతర కాంతి కిరణాలు అనేవి పుటాకార దర్పణం యొక్క వక్రతల మీద పడినప్పుడు అవి పరావర్తనం చెంది ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి. ఆ పాయింట్ మనం ఏమంటామంటే ఫోకస్ అంటాం. అదే నాభి అంటారు. క్లియర్? వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు వస్తున్నటువంటి కాంతి కిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఈ సమాంతర కాంతి కిరణాలు అనేవి పరావర్తనం చెందిన తర్వాత ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆల్ ద రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ మీట్ ఎట్ వన్ పాయింట్. పరావర్తనం చెందినటువంటి అన్ని కాంతి కిరణాలు కూడా ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. ఆ కేంద్రీకరించబడిన బిందువునే మనం నాభి లేదా ఫోకస్ అని అంటాము. ఫోకస్ని మనం క్యాపిటల్ ఎఫ్తో చూపిస్తాం. ఫోకస్ని క్యాపిటల్ ఎఫ్తో చూపిస్తాము. సో ఈ విధంగా నాభిని మనం డిఫైన్ చేయవచ్చు. అయితే మీరు ఎగ్జామ్లో ఒకవేళ ఏదైనా కిరణ చిత్రం ఇచ్చినప్పుడు, రే డయాగ్రామ్ ఇచ్చినప్పుడు, ఆ రే డయాగ్రామ్లో మనకి ఆర్డర్ ఇలా ఉండాలి. పిఎఫ్సి ఫస్ట్ ఏముండాలి, పోల్ ఉండాలి, దర్పణ ధ్రువం ఉండాలి. ఎఫ్ అంటే ఏంటి, నాభి ఫోకస్ ఉండాలి. అండ్ సి అంటే వక్రతా కేంద్రం ఉండాలి. సో ఈ విధంగా పిఎఫ్సి ఆర్డర్లో ఉండాలి. దాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనం కేఎఫ్సి చికెన్ ఉంది కదా, కేఎఫ్సి లైక్ మనం ఇక్కడ పిఎఫ్సి అంటున్నాను, పోల్, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ ఆర్డర్లో ఉంటాయి, పిఎఫ్సి ఆర్డర్లో ఉంటాయి. సో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ మనం ఫోకల్ లెంత్ దర్పణ నాభ్యంతరము అంటారు. దర్పణ నాభ్యంతరము, దీని ఇంగ్లీష్లో ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, పి నుంచి ఎఫ్, పి నుంచి సికి ఏమన్నా మనం క్యాపిటల్ ఆర్ అన్నాం, వక్రత వ్యాసార్థం అన్నాం. ఇక్కడ పి నుంచి ఎఫ్, ప్రధాన అక్షం మీద పి నుంచి ఎఫ్ గల దూరాన్ని ఎఫ్ అంటాం. ఆ స్మాల్ ఎఫ్ని మనం ఏమంటాం, దర్పణ నాభ్యంతరం అంటాం. పి నుంచి ఎఫ్, స్మాల్ ఎఫ్, దర్పణ ధ్రువం నుంచి నాభి వరకు దూరాన్ని ఏమంటామంటే దర్పణ నాభ్యంతరం అంటాం. అది ఎఫ్. పి నుంచి సీకుంటే ఏమంటాం, దాన్ని మనం ఆర్ అంటాం. మరలా ఈ రెండింటి మధ్య డెఫినేషన్ రిలేషన్ ఏంటంటే, ఇంపార్టెంట్ పెట్టు, ఆర్కిను ఎఫ్ మధ్య రిలేషన్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2F. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2F అంటే దర్పణ వక్రతా వ్యాసార్థము అనేది దర్పణ నాభ్యంతరానికి 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్. దర్పణ వక్రతా వ్యాసార్థం అనేది దర్పణ నాభ్యంతరం కన్నా 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే మనము పి నుంచి ఫస్ట్ ఏం రాయాలి, ఎఫ్ రాయాలి, ఎఫ్ నుంచి సి రాస్తాం.
అర్థమవుతుందా? ఎందుకు? ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2f. సో బిట్ అడగవచ్చు, రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎఫ్. దర్పణ వక్రతా వ్యాసార్థానికి దర్పణ నాభ్యంతరానికి మధ్య అనుబంధం. ఇవి కూడా బిట్సే. సో ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఒకసారి మళ్ళీ చూడండి, అన్నీ నోట్ చేసుకోండి, ప్రిపేర్ కానీ మంచిగా మార్క్స్ని సంపాదించండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే టెట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.